సూర్యుడి రథంలా కనిపించే ఒక అద్భుత దేవాలయం. శిల్పకళలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన చరిత్ర. ఇది ఒడిషాలో ఉన్న మహావైభవమైన కొణార్క్ సూర్య దేవాలయం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం వెనుక ఉన్న నిజమైన చరిత్ర మరియు దాగి ఉన్న రహస్యాలు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవ వన్ నిర్మించాడు. ఈ ఆలయం సూర్యదేవుడికి అంకితం చెయ్యబడింది. అప్పట్లో ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉండేది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక భారీ రథంలా నిర్మించబడింది. ఈ ఆలయంలోని ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. ఇందులో ఉన్న 24 చక్రాలు కేవలం అలంకరణ కాదు, అవి సూర్య ఘడియారాలుగా పనిచేస్తాయి. ఈ ఆలయంలోని శిల్పాలు మన జీవితం, సంస్కృతి, ప్రేమ, యుద్ధం అన్నీ ప్రతిబింబిస్తాయి. ముందు భాగంలో ఉన్న 7 గుర్రాలు వారం రోజుల్ని సూచిస్తాయి. ఈ ఆలయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలున్నాయి. పూర్వం ఆలయం పైభాగంలో ఒక భారీ అయస్కాంతం ఉండేదని చెబుతారు. అది సముద్రంలో వెళ్లే నౌకలను ప్రభావితం చేసేదట. ఇంత భారీ నిర్మాణాన్ని ఆ కాలంలో ఎలా నిర్మించారు అన్నది ఇప్పటికీ ఒక రహస్యం. ఈ అద్భుతమైన ఆలయం ఇప్పుడు శిథిలాలుగా మారింది. సముద్ర గాలులు, కాల ప్రభావం, ఆక్రమణలు ఈ ఆలయాన్ని దెబ్బతీశాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలయం యొక్క ఒక భాగం మాత్రమే. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. కొణార్క్ సూర్య దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, మన భారతీయ సంస్కృతి, విజ్ఞానం, కళల ప్రతీక. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇంకా ఇలాంటి చరిత్రల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇది భారతదేశంలోని అత్యంత గొప్ప శిల్పకళా సంపదల్లో ఒకటి.